ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆమేన్. ఈ మంచి సమయాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి మహిమ యుగయుగములకు తరతరములకు కలుగునుగాక. ఆమేన్. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనములో, సత్యము బహులోతుగాను దూరముగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? సత్యమును పరిశీలన చేయాలి. సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే నీవు పరిశీలించాలి. సత్యము స్వాతంత్రాన్ని ఇస్తుంది. సత్యము ఒకటే ఉంటుంది, అసత్యం అనేది చాలా ఉంటాయి. సత్యము ఒకటే ఉంటుంది. ఏమిటి ఆ ఒకటే అనంటే, పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలను ఆధారం చేసుకొని మనము చదివి గ్రహించినప్పుడు ఇక్కడ 3 విషయాలు మనము చూడగలం. సత్యము లోతుగా ఉంది, బహుదూరముగా ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలిగిన వాడు ఎవడు అంటున్నాడు భక్తుడు. దేవుడే ఆత్మ మూలముగా చెప్పుచున్న మాట ఏమిటంటే, సత్యం అనేది బహులోతుగా ఉన్నది, దానిని పరిశీలిస్తేనే తెలుసుకోగలం. ఉదాహరణకు మనము కోర్టుకు వెళతాం. ఏదో ఒక విషయం మీద కోర్టుకు వెళుతూ ఉంటారు. ఆస్తి తగాదాలు, లేకపోతే భార్యాభర్తల యొక్క సమస్యలు, లేదంటే అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు ఏదైనా గొడవలు పడినప్పుడు, లేదంటే పక్కింటి వారు ఏదైనా గొడవలు జరిగినప్పుడు అక్కడ కేసులు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళు కొంతకాలము కాంప్రమైజ్ కాకపోతే కోర్టుకు వేస్తారు. కోర్టుకు వేసినప్పుడు కోర్టుకి ఏమి కావాలి అని అంటే, సత్యం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే చాలా టైంను ఇస్తారు తెలుసుకోవడానికి. అసలు ఏమి జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి వలన జరిగింది, ఎవరి కారకులు అనే ఒక విషయాన్ని తర్కించడం కోసం దానిని గురించి సాక్షులను వెతుకుతూ ఉంటారు. కాబట్టి ఈ లోకపరమైనటువంటి జరిగిన సంఘటనలకే సత్యం కోసము న్యాయ నిర్ణేతలు ఆ విధంగా వెతికి చూస్తే సృష్టికర్త అయిన దేవాతి దేవుడు లోతుగా ఉంది, దానిని వెతకండి అంటున్నాడు. బహుదూరంగా ఉంది, దానిని వెతకండి, వెంబడించండి అంటున్నాడు. సత్యం అనేది ఎప్పుడైనా లోతుగా ఉంటుంది. ప్రియులారా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదాహరణకు మనము మంచి నీళ్ళ బావి దగ్గరకు వెళ్ళినప్పుడు నీళ్లు ఎప్పుడు కూడా బావిలో పైకల్లా ఉండవు, చాలా లోతుగా ఉంటాయి. కొన్ని బావుల్లో అయితే సగానికి ఉంటాయి, కొన్ని బావుల్లో మరీ అడుగుకుంటాయి. వాటిని మనము చేదుకోవాలి, పైకి లాక్కోవాలి. పైకంటే ఒక తాడు వేయాలి, ఆ త్రాడుతో పాటు ఒక బకెట్ దించాలి. వీటిని మనము ఎంతైతే లోతులో దూరాన నీరైతే ఉందో వాటిని మనము అందుకొని మరలా పైకి లాగి చేదుకొని తీసుకుంటాం. అలాగే సత్యం అనే దానిని కూడా లోతుగా నీవు వెతికినప్పుడు, లోతుగా పరిశీలన చేసినప్పుడు సత్యం అనేది నీకు కనబడుతుంది, దొరుకుతుంది, లభిస్తుంది. ఆ సత్యాన్ని నీవు గ్రహించగలుగుతావు. పైన సత్యం ఉండటానికి అది అంగట్లో దొరికేటటువంటి సరుకు అయితే కాదు, వస్తువు అయితే కాదు. కాబట్టి గ్రహించవలసిన విషయం ఏమిటయ్యానంటే, ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే పరిశుద్ధ గ్రంథమే సెలవిస్తూ ఉంది. దేవాతి దేవుడి అనాది కాల సంకల్పంలో ముందుగానే ఆయన రాసి పెట్టుంచాడు.
దీనిని బట్టి మనము తెలుసుకోగలం, లేఖనాలను బట్టి. మొట్టమొదటిగా సత్యము ఎక్కడ ఉంది, సత్యము ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథము చెబుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథం అనేది ఒక గని. నీవు చదువుతూ ఉంటే క్రొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. దావీదు అంటున్నాడు, ఈ లేఖనాలను, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను ప్రతిరోజు సమయం దొరికిన కొలది చదివాను. అలాగ చదివాను కాబట్టి నా జీవితము నిరంతరము సంతోషకరంగా, ఆనందదాయకంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, పచ్చగా, ఒలీవ చెట్లు వలె, తోట వలె ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని లోతుగా చదవాలి, ధ్యానం చేయాలి. అప్పుడు నీకు సత్యం అనేది లభిస్తుంది. సత్యము పరిశుద్ధ గ్రంథము చెబుతూ ఉంది. ఏమిటి ఆ సత్యం అంటే, మొట్టమొదటిగా అద్వితీయ సత్యదేవుడైన యెహోవా, అద్వితీయ సత్యదేవుడైన యెహోవా. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనములో అక్కడ రాయబడి ఉంది, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును. ఈ సృష్టికర్త అయిన దేవుడు, మాట చేత సమస్తాన్ని నిర్మించిన దేవుడు, ఆయన సమస్తమైన వాటిని కలగజేసిన దేవుడు, మనుషుల్ని తనకిష్టమైన రూపులో తనకు నచ్చినట్లుగా చేసుకున్న దేవుడు. ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, నేనే సత్యవంతుడును, నేనే సత్యమై ఉన్నాను అంటున్నాడు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు సత్యము. రెండవది, ఆయన కలగజేసినటువంటి వాక్యము సత్యము. ఆ మాట యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో రాయబడి ఉంది, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యము సత్యమై, దేవుని వాక్యము సత్యము. ఈ వాక్యాన్ని చాలా మంది తిరస్కరిస్తున్నారు. ఈ వాక్యాన్ని చాలా మంది ఎన్నో అపనిందలు వేస్తున్నారు. ఈ వాక్యాన్ని విమర్శిస్తున్నారు. ఈ వాక్యాన్ని భయంకరమైనటువంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. దేవుని వాక్యము, దేవుని వాక్యం అంటే దేవుని నోటి నుండి వచ్చిన మాట. దేవుని మాటే సత్యము. దేవుడే సత్యము. దేవుని వాక్యమే సత్యము. ఆయన మాటే ఈ పరిశుద్ధ వాక్యము. ఈ వాక్యమే దేవుని మాట, ఆయన శాసనము, ఆయన ఆజ్ఞ, ఆయన కట్టడ, ఆయన విధి. కాబట్టి ఆయన మాట, ఈ మాట సత్యమై ఉన్నది. ప్రియులారా, ప్రియ శ్రోతలారా గ్రహిస్తున్నారా? ప్రియమైనటువంటి శ్రోతలారా, మీరు గ్రహించండి. మొట్టమొదటిగా సత్యము ఎక్కడుందయ్యానంటే, నీవు లోతులోనికి వెళ్ళి పరిశీలన చేసినప్పుడు, వాక్యములో నీవు పరిశీలన చేసినప్పుడు, వాక్యములో కనబడుతున్నది తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు సత్యవంతుడు. రెండవది, ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట అనగా దేవుని వాక్యము సత్యము. మూడవది, ఆయన లోకాన్ని రక్షించటానికి పంపించినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు సత్యము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో అన్నాడు, యేసు క్రీస్తు ప్రభు చెబుతున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు ఈ మాటలు వినుచున్నట్లయితే, నీవు ఎక్కడ ఉన్నా ఈ మాటలు నీవు వింటే, ఒక్కడే సత్యము, ఒక్కడే నిత్యము, ఒక్కడే ఆయనే వాక్యమే సత్యము. నీవు వింటే నీవు ధన్యుడవు, ధన్యురాలివి. నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. కాబట్టి ఈ వాక్యమే నన్ను బ్రతికించింది. ఈ వాక్యమే నన్ను పైకి తీసుకొచ్చింది. ఈ వాక్యమే నన్ను ఆశీర్వదించింది. ఈ వాక్యమే నాకు సత్యాన్ని తెలియజేసింది. ఈ వాక్యమే నన్ను ఫలింపజేసింది. ఈ వాక్యమే నాకు ఘనత తెచ్చింది. ఈ వాక్యమే నన్ను గొప్పవానిగా చేసి ఘనమైన పాత్రగా నిలబెట్టింది.
మీ ఎదుట, అందరి ఎదుట, సర్వ ప్రపంచం ఎదుట, నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, ప్రియ శ్రోతలారా, ఆలకించండి. దేవుని మాట సత్యమై ఉన్నది. దేవుడే సత్యమై ఉన్నాడు. దేవుడు పంపించిన లోక రక్షకుడే సత్యమై ఉన్నాడు. ఇంకా ఈ సత్యము తప్ప ఎక్కడ సత్యము దొరకదు, చూడలేము. అబద్ధాలనేవి చాలా ఉంటాయండి. సత్యం అనేది ఒకటే ఉంటుంది. ఆ సత్యాన్ని తెలుసుకున్న వారు ధన్యులు. ఎందుకనగా ఈ సత్యము మిమ్మల్ని స్వతంత్రునిగా చేస్తుంది. సత్యము నిన్ను స్వతంత్రునిగా మారుస్తుంది. నీకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెడుతుంది. నీవు స్వతంత్రుడిగా మార్చబడతావు. నీవు స్వాతంత్ర్యములోనికి వచ్చి నిత్య జీవాన్ని పొందుకుంటావు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈ మాటలను బట్టి నీవు గ్రహించి ఈ సత్యములో నీవు నడవాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు నీ హృదయాన్ని మార్చునుగాక. సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయునుగాక. సత్యమే నిన్ను పరిపూర్ణంగా రక్షించునుగాక. ఆ దేవాతి దేవుడు నిన్ను పట్టుకొని రక్షణతో నింపి ఈ సత్యములో నిన్ను స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.